చేయవలసిందిగా కోరుచున్నాను. కలిగొట్ల ప్రధానోపాధ్యాయులు ఈ సన్మాన సభను ప్రారంభించవలసిందిగా అతిరథ మహారాజులకు మరియు ఈ గ్రామంలో గ్రామ పెద్దలకు, స్కూల్ కమిటీ చైర్మన్ అండ్ గ్రామ సర్పంచ్లకు మరియు ఇతర హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు, అలానే ఇతర స్కూల్ టీచర్స్కి మరి వారి స్నేహితులకు ఇచ్చేసినందున విద్యార్థులకు శుభాశీస్సులు తెలుపుకొని మరి ఈయన బి రామచంద్ర రెడ్డి గారు మాకు అతి తక్కువ కాలంలో అతి ముఖ్యులుగా కుటుంబ సభ్యుల్లో పెద్దగా మా మనసును దోచుకొని తక్కువ కాలంలోనే అందరి యొక్క మనసును దోచుకొని కుటుంబంలో ఒక ముఖ్య సభ్యునిగా చిరకాలం జ్ఞాపకం ఉండేటట్లు మెలిగి ఉన్నారు. మరి వారి సేవలు ఈ పాఠశాలకు కొద్దికాలమే లభించడం మాకు కొద్దిగా బాధ కలిగిన మరి ఉద్యోగస్తులుగా కొంతకాలం తర్వాత పదవి విరమణ చేయడం తప్పదు. హెడ్ మాస్టర్ బి తాళ్ళవలస అండి. మరి వారు పనిచేసిన 5 నెలలు 5 రోజులుగా గడిచిపోయాయి. మా సిబ్బంది కోరికలు, మా విద్యార్థి కోరికలు, మేషారు కొంతకాలం మాతో పనిచేసి మాకు అండదండగా ఉంటే ఎంతో బాగుందని అనిపిస్తుంది. కానీ అవకాశం మేము కోల్పోయాం. మరి ఈ సందర్భంలో మాస్టర్కి పదవీ విరమణ సందర్భంలో భావి జీవితంలో వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ముందుగా ప్రసాదించి జీవితకాలము ఆనంద ఆరోగ్యంతో పద్దెల్లాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. వారు వేదికను అలంకరించి సన్మాన గ్రహీత అయిన బి రామచంద్ర రెడ్డి గారి కోసం కాస్త 4 వాక్యాలు విన్నవించవలసింది కోరుతున్నాను. చాలా సుదీనం, అలాగే మరి తట్టుకోలేని అనతి కాలంలోనే చిరుకాలంలోనే చిరకాలం గుర్తుండిపోయేటట్లు సేవలందించిన పూజనీయులు, గౌరవనీయులు, దైవాంశ సంభూతులు శ్రీ రామచంద్రారెడ్డి గారి ఈ పదవి విరమణ గడియల్ని పురస్కరించుకోవడానికి నాకు ఆహ్వానం అందడం చాలా సంతోషం, హర్షణీయం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి, కానీ సుశిక్షితుడు అంటే నిజంగా విద్యా వ్యవస్థకి ఒక ఆభరణం లాంటి వాడు ఆ వ్యక్తి అంతా. ఎందుకంటే ఈ యొక్క భాగస్వామ్యాన్ని, అసలు సక్సెస్ఫుల్ టీచర్ అంటేనే సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే కానీ బ్లాక్ బోర్డు మీద శుద్ధముక్క పట్టుకొని రాసేయడం ఒకటే టీచింగ్ కాదు, ఎడ్యుకేషన్ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ టు నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అది సంపూర్ణంగా తెలిసిన అంశం. అతను ఈ స్కూల్కి, ఈ ప్రాంతానికి, జిల్లా అంతటి కూడా ఒక గొప్ప మహోపాధ్యాయుడు. మరి అలాంటి ఈ కార్యక్రమాన్ని నా భాగస్వామ్యం చేశారు. రాగానే మాట్లాడటం అనేది కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ నేను చాలా నా జీవితంలో మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అండ్ మెమరీ
ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్ గివింగ్. కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు కొండలరావు గారికి, సన్మాన గ్రహీత శ్రీ రామచంద్రారెడ్డి గారి దంపతులకు, అదేవిధంగా వేదికమైనటువంటి ప్రధానోపాధ్యాయులకు, సర్పంచ్ గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బంధుమిత్రులు, అదేవిధంగా భీమిలి డైట్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరికీ, గ్రామస్తులకి అందరికీ కూడా మరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తుండగా, మరి రెడ్డి గారు ఈరోజు పదవి విరమణ చెందుతున్నారంటే చాలా బాధ కూడా కలిగింది. రెడ్డి గారు ఫోన్ చేసి, ప్రసాద్ గారు నేను రిటైర్ అయిపోతున్నాను, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి అన్నారు. సార్ రెడ్డి గారు ఒకసారి డేట్ కరెక్ట్గా చూసుకున్నారా, మీరు రిటైర్ అయిపోతున్నారని చెప్పి అంటున్నారని చెప్పి అన్నాం. కానీ ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేటువంటి రెడ్డి గారు మాకు చాలా సంవత్సరాలుగా ఒక మంచి రిసోర్స్ పర్సన్గా, విశాఖపట్నం జిల్లాలో సైన్స్ టీచర్లకి, బయాలజీ టీచర్లకి శిక్షణ ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల్లో ఆయన అగ్రగణ్యులు. చాలా సంవత్సరాల పాటు కొత్తగా జరిగినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి సబ్జెక్టుకి సంబంధించి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన దిట్ట. ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా విసిగిపోకుండా చక్కగా చెప్పేటువంటి మంచి గుణం వారిలో ఉంది. ఇటు ఎస్సీఆర్టీకి, ఇటు విశాఖపట్నం జిల్లా విద్యాశాఖకి అనుసంధానంగా ఆయన చాలా సంవత్సరాలు పనిచేశారు. సుమారు 2015 వరకు కూడా ఆయన రిసోర్స్ పర్సన్గా పనిచేశారు. ఆయన మానేసిన తర్వాత మిగిలినటువంటి కొత్త వాళ్ళందరూ కూడా రావడం జరిగిందండి. మరి ఒక మంచి ఉపాధ్యాయుడికి ఉండేటువంటి లక్షణాలు చూస్తే కనుక అన్ని లక్షణాలు కూడా ఒక టీచర్కి ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ టీచర్ ఆయన. తర్వాత అంటే ఎంతూజియాస్టిక్, అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి తృష్ట తపన ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయులు. సాధారణంగా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఇంకా రిటైర్ అయిపోయే ముందు నాకు ఎందుకులే బాబు, చాలు నేర్చుకున్న విషయాలు చాలు, ఇవి చెప్తే చాలు అనుకుంటారు. కానీ ఆయన అలా కాదు, చివరి రోజు వరకు, ఈ రోజు వరకు కూడా సబ్జెక్టుకు సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకుంటూ పిల్లల్ని బాగా తయారు చేయాలి, తన పాఠశాలను అభివృద్ధి చేయనటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయులు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయ మిత్ర బృందాలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతటి గొప్ప కార్యక్రమం పదవి విరమణ అందుకుంటున్నటువంటి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సైన్స్ ఉన్నంత వరకు ఆయన ఉంటారు. అల్లవుద్దీన్ గారు అంతే కదా, సైన్స్ ఉన్నంత వరకు ఉంటారు ఆయన. నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు, అంతే కదా. మీ ఇద్దరు మొన్న మీరు రిటైర్ అంటే నమ్మలేదు, ఇప్పుడు ఈయన రిటైర్ అవుతున్నారంటే నమ్మలేదు. సైన్స్ ఉన్నంత వరకు మీరు ఉంటారు. వైజాగ్ ఇంకా మనకి ఏమవుతుంది, కేంద్రం అవుతుంది కాబట్టి, అదే రాజధాని నగరం అవుతుంది కాబట్టి ఇంకా మీ సేవలు మరీ మేము వాడించుకుంటాం. గారితో, మా నాగేశ్వర రమేశ్వర్తో, సైన్స్ మాస్టర్ డిఎస్ వీళ్ళందరితో కూడా మాకు చిరకాల ప్రయాణం. 2001 నుంచి ఆర్ఎంఎస్ఏ పుట్టినప్పటి నుంచి, అలాగే నాకో ట్రైనింగ్స్, ఏపీ సాక్స్ ట్రైనింగ్స్ అయినప్పటి నుంచి వైజాగ్లో, అదే హైదరాబాద్లో ట్రైనింగ్స్ అయ్యేటప్పుడు మేము అందరం రిసోర్స్ పర్సన్స్కి వెళ్ళాము. అప్పటి నుంచి కూడా మాకు అత్యంత సన్నిహితం. సో నేను దేవరాపల్లి హై స్కూల్కి వచ్చాక మాతో పాటు ఒక 1 year జర్నీ చేశారు ఇక్కడ. ఈ జర్నీలో కూడా చాలా సరదాగా ఉండేది. సరదాగా అంటే ఫన్నీ, ఎప్పుడు కూడా ఫన్నీగా సరదాగా, ఏ మాట అంటే ఏది దేశాభ్యం లేకుండా చక్కగా ఉండేవారు. ఆయన ఎక్కడుంటే అక్కడ చిన్న సరదా, చిన్న కొటేషన్, లేకపోతే చిన్న పంచ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. పాఠాలు అవన్నీ అందరూ టీచర్స్ చెప్తాం, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తాం. ఇక్కడ ఎవ్వరూ టీచర్స్ అందరం కూడా చక్కగా పాఠాలు బోధించి, ఎవరి పాఠశాలలో వాళ్ళు బోధించి వాళ్ళు స్థాయి. కానీ అది లైవ్లీగా ఉండే వాతావరణం రెడ్డి గారు ఉండే దగ్గర ఉంటుంది. ఏమో రెడ్డి గారు వెళ్ళిపోయాక, మా మిత్రులు కొంతమంది వెళ్ళిపోయాక పాఠశాలలో కొద్ది శూన్యత వచ్చింది. దేవరాపల్లి హై స్కూల్లో స్తబ్దత. మళ్ళీ అందరూ లైవ్లీగా రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ అందుకున్నాం అంతే. కానీ ఆ మధ్యకాలంలో ఆయనతో లేకపోవడం వల్ల మా పాండురంగ సారు, లేకపోతే పట్నాయక్ గారు, లేకపోతే మా పూర్ణ, వీళ్ళందరూ కూడా కొద్దిగా శూన్యతలోకి వచ్చారు. అంటే మరి కారణాలు ఏంటో తెలియదు.
తర్వాత ఏంటంటే ఆయన ఎక్కడుంటే అక్కడ లైవ్లీనెస్ ఉంటుంది. రెడ్డి గారు అంతే కదా, అంతే. మరి ఇంటి దగ్గర లైవ్లీగా ఉంటున్నారో లేదో మాకు తెలియదు, కానీ స్కూల్లో మాత్రం చక్కగానే ఉంటున్నారు. మరి అమ్మగారు తెలియాలి, మరి అవన్నీ మనకు తెలియదు. అది ఇంటి దగ్గర ఉండరులేండి, బహుశా ఇంటి దగ్గర ఉండరు, ఎక్కువసేపు ఉండరు. అది ఆదివారం కూడా బయటకు వచ్చేస్తారు ఆయన. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చక్కనైనటువంటి 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి రామచంద్రారెడ్డి గారి జీవితం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎంతోమంది విద్యార్థులందరూ చూస్తున్నారు మాట్లాడడానికి. మాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని పెద్ద అవకాశంగా మలుచుకొని కొద్దిగా చెప్పాము. ఇంకా అనుభవాన్ని ఇంకా పంచిపెట్టి విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహనని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి వారి భవిష్యత్తుకి ఏ విధంగా మీరు సహాయపడగలరో ఆ విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. రిటైర్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఎ మైల్ స్టోన్ విచ్ మార్క్ టుగెదర్ ఫ్రమ్ వన్ టైమ్ టు అనదర్ టైమ్. మోరోవర్ రిటైర్మెంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ట్రెపిటేషన్ మిక్స్ టుగెదర్. ఆ మిక్సర్లో వెన్ వీ లుక్ బ్యాక్ సో మెనీ అచీవ్మెంట్స్ కనబడతాయి, సో మెనీ డిట్రాక్షన్స్ కనబడతాయి. చాలా ఒక లైన్లోంచి పక్కకి వెళ్ళా డిట్రాక్ట్ అవుతాం. ఈ కనబడి చాలా రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ కూడా మనం వెనక్కి చూసుకుంటే కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ అ లాంగ్ కాఫీ బ్రేక్. ఒక కాఫీ బ్రేక్గా భావించి మీ ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఎంజాయ్ చేస్తూ ఇదివరలాగే చక్కగా నవ్విస్తూ ఉంటారని కోరుకుంటూ వారికి శతమానం భవతి అని ఆయన పెద్దవారు దీవించకూడదు కానీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాస్టర్ రామచంద్ర గారిని ఉద్దేశించి. సభకు నమస్కారం. సభలో ఆసీనులు అయినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గత మాకు సబ్జెక్ట్ కొలీగు, మేము అందరం సైన్స్ ఉపాధ్యాయులమే. ఎక్కువగా ఆయనలో కామెడీ మనం ఎంత అలసిపోయినా అనేసరికి రెడ్డి గారు ఇప్పుడే మొదలెట్టామండి, కాస్త అదిగా ఉందా అనేసరికి పర్వాలేదు కానీ కానీ అనేవారు. ఏది ఏమైనప్పటికీ రెడ్డి వేశారు, రిటైర్మెంట్ అనేది తప్పదు. అంచేత ఇక భవిష్య జీవితం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో ప్రశాంతంగా తన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జనవరిలో వచ్చాను. ఈ చుట్టుపక్కల అసలు నాకు దేవరాపల్లి అంటే టచ్ చేయలేదు, ఏ పేరు కూడా నాకు తెలియదు. అనుకోకుండా ముషిడిపల్లి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. వెబ్ కౌన్సిలింగ్ బాధ్యతను అనమాట, అనుకోకుండా పెట్టాను అనమాట. కానీ ఈ చుట్టుపక్కల మా హెచ్ఎంస్ అందరూ కూడా మా వాళ్ళే ఉన్నారు. నా నరసింహమూర్తి గారు కానీ, రమేష్ గారు కానీ, మరి రెడ్డి గారు ఉన్నారని ఆనందంతో ఏదోలాగా దేవరాపల్లి మనలోకి వచ్చారు. అయిపోయిందో చాలు, ఎలాగా ఈరోజు గడిచింది అన్న దాని మీదే మాకున్నది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో చక్కగా 15 మంది చేస్తున్నారు. మేషారు ఆ రుచి చూశారు, ఒక 2-3 నెలలు రుచి చూసి రిటైర్ అవుతున్నారు. మరి వారి తాలూకా 15 మంది జీవితం కూడా హ్యాపీగా నేను ఉదయం పెట్టాను. హెల్దీ అండ్ పీస్ఫుల్, శాంతిగా, హెల్దీగా, ఆరోగ్యంగా ఆ భగవంతుడు వారిని అన్ని విధాలుగా ఆదుకొని హ్యాపీగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చెందుతున్నారు అంటే చాలా బాగా, ఎందుకంటే నేను ఇద్దరం కూడా డిగ్రీ క్లాస్మేట్స్, బీఈడి డిగ్రీ క్లాస్మేట్స్. ఒకేసారి ఇద్దరు కూడా సర్వీస్లో జాయిన్ అయ్యాం. ఒకేసారి ఒక మండలంలోని, అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో కూడా మంచి చోదరు వర్క్ చేసి ఉన్నాం. మరి ఎప్పుడూ కూడా చురుకుగా ఉండి, ఎప్పుడు ఎదురు నవ్విస్తూ, విధి నిర్వహణలో మాత్రం చాలా చక్కగా నిర్వర్తించి అనేకమైనటువంటి సబ్జెక్టు కోర్సుల్లో కానివ్వండి, సైన్స్ ఫేర్స్లో కానివ్వండి,
ఒక మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే జీవశాస్త్రం బోధించడంలో కూడా ఆ సబ్జెక్టులో మంచి నిపుణులు. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నది అంటే సో తన వంతు బాధ్యతగా వచ్చి చక్కగా నిర్వర్తించి అది సక్సెస్ అయ్యేటట్టుగా కూడా 100% చేసి కృషి చేసేవాడు. ముఖ్యంగా నేను అనేకమైనటువంటి జిల్లా విద్యా కార్యక్రమాల్లో ఆర్గనైజ్ చేసేటప్పుడు మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మాకు వెనుదన్నుగా ఉండి ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా విజయవంతం చేయడంలో ఒక ముఖ్య భూమికని ఆయన నిర్వర్తించాడు. కానీ దానికి నిదర్శనమే ఈరోజు ఈ అనంతపురం బోని మొదలైనటువంటి పాఠశాలలో అక్కడ పనిచేసేటప్పుడు ఆయన తీర్చిదిద్దిన శిష్యులు కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఏ పాఠశాలలో ఎక్కడ పనిచేసినా సరే ఆ పాఠశాల యొక్క అభివృద్ధి కానివ్వండి, లేదా అంటే ఆ పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళకి ఒక మంచి విద్యను అందించాలనేటువంటి కుతూహలంతో చాలా కష్టపడి పనిచేసేవాడు. మరి ఏ ఉపాధ్యాయుడికైనా సరే రిటైర్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్ సర్వీస్లో మరి రిటైర్ అవ్వాలి. కాబట్టి మరి ఇంతవరకు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి విద్యారంగంలో ఏ రకమైనటువంటి మచ్చ మాయ లేకుండా ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడిగా రిటైర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన యొక్క శేష జీవితం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాయ నమః. స్టేజ్ మీదకి ఆహ్వానితులైన పెద్దలందరికీ కూడా పెద్దలు మరియు గ్రామస్తులు, ఈ కళాశాల ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. అలాగే మరి మా శిష్యులు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. మా శిష్యులకి మా శిష్యులు చెప్పాలంటే రెడ్డి గారు కాదు, రెడ్డి బావ అంటాను ఆయన. ఇంతవరకు ఫస్ట్ అపాయింట్మెంట్ మాది అనంతవరం. మేమిద్దరం కూడా బ్యాచిలర్స్ ఒకే రూమ్లో ఫస్ట్ ఉంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. ఇటువైపు పిల్లల్ని తీర్చిదిద్దడంలో కూడా, అటువైపు స్పోర్ట్స్ ఇతరత్ర కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చేయడం జరిగింది. అయితే రెడ్డి గారి విషయంలో, మా బాబు విషయంలో చూస్తే ఫస్ట్ మాకు మ్యారేజ్ అవునప్పుడు మా స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారండి. ఆ స్టూడెంట్స్ అంతా వచ్చి మాకు సరదాగా హెల్ప్ చేస్తూ నైట్ మేము మా దగ్గరే పడుకొని చదువుకునేవారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే, అంటే పిల్లలకి ఏదైనా చదువు విషయంలో ఏముంటే వెంటనే వచ్చి మేము వంట చేసుకునేవాళ్ళం అండి. ఒక్కోసారి ఆయన నేను అలాగే వంట చేసుకుని ఉంటుండేవాడిని. అయినప్పుడు కూడా పిల్లలందరినీ కూడా దగ్గర కూర్చొని పెట్టుకొని వాళ్ళకి మ్యాథ్స్ అని, ఫిజిక్స్ అని మరి అలా చెబుతూనే ఉండేవాడు. ఈరోజు ఆ బ్యాచ్ వాళ్ళు చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారండి. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ బ్యాచ్ నుంచి అలా కంటిన్యూ ఈరోజు వరకు అనంతవరంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడండి. గ్రేట్ అండి నిజంగా. పిల్లలు కూడా అంత ఒబిడియంట్గా ఉండేవారు అనంతవరం మా స్టూడెంట్స్. తర్వాత నేను ఈరోజు ఈ స్థాయిలో పీడీగా ఉన్నానంటే ఆయనే కారణం అండి. అప్పటికి నాది ఇంటర్మీడియట్ అయ్యి యూజీడీ పీఈటీ అయితే బావా నువ్వు ఇలా కాదు అలా చెయ్యి అని చెప్పి నన్ను వెర్రెక్కించి మరీ డిగ్రీ కట్టించాడు యూనివర్సిటీ. మరి ఆయన దయ వల్ల ఆయన వెంటనే అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అది డిగ్రీ అవ్వటం, ఈలోగా ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం, వెళ్ళిపోవడం. దీనిలో నేను కూడా డిగ్రీ మరి కొంచెం వెనక్కి చేశాను, ఎందుకంటే ఇర్రెగ్యులేట్ చేశాను. చేయటం వల్ల నెక్స్ట్ మళ్ళీ చదవాలని నాకే ఇంట్రెస్ట్ పుట్టింది. నాకన్నా అందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు. బీపీడీలు చేసేసారు, చక్కగా వాళ్ళు సమ్మర్ కోచింగ్ చేసేసారు, హెడ్ మాస్టర్లు అయిపోయారు. నేను లేట్ అయిపోయాను డిగ్రీ చేయడంలో. అంటే ఆయన లేకపోవడం వల్ల నిర్లక్ష్యం చేశాను 2 years. దానివల్ల నేను హెచ్ఎం పదవిని కోల్పోయాను. ఈరోజు నేను హెచ్ఎంగా ఉండవలసిన వాడిని, నాకు జూనియర్స్ అందరూ కూడా హెచ్ఎంస్ అయి ఉన్నారు. అంటే అతను లేని లోటు నిజంగా నాకు అప్పుడు కనిపించింది. కనుక మరి నేను ఆయన గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. రోజు నిర్వహించబడుతున్నటువంటి మా ప్రియ మిత్రులు, హెడ్ మాస్టర్
రెడ్డి గారి సన్మాన సభకు అధ్యక్షత వహించినటువంటి ఇన్ఛార్జి మాస్టర్, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి పైడిరాజు సార్, కృష్ణకుమార్ గారు, సన్మాన గ్రహీత రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది హెచ్ఎంస్, నా మిత్రులు, మాకు గురుతెలియలు శంకర్రావు గారికి, ఈ సభకి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, మాస్టర్ యొక్క పూర్వ విద్యార్థులు, ఈ పాఠశాల విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారి గురించి ముందే చాలామంది చెప్పారు. నాకున్న అనుభవాలు అయితే చాలా ఎక్కువే. ఎందుకంటే ఈ జిల్లాలో మొట్టమొదట సైన్స్ ఉపాధ్యాయులుగా బాగా పరిచయమైన వ్యక్తి రెడ్డి గారు. మేము పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్లో మొట్టమొదటిసారిగా ఆయన నాకు పరిచయం అయ్యారు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో. ఎవరు ఇంట్రడ్యూస్ చేయకుండానే ఆయన నాకు ఆ రోజు పరిచయమై, ఆ పరిచయం మంచి ఫ్రెండ్షిప్గా మారి అనేక కార్యక్రమాల్లో వారితో పాటు నేను నడవడం జరిగింది. మేము ఒక టీమ్గా ఏర్పడ్డాం. రెడ్డి గారు, నేను, శంకర్రావు గారు ఆధ్వర్యంలో వచ్చినటువంటి అల్లావుద్దీన్ గారు, అదేవిధంగా మేడమ్స్ ఇద్దరు ఉండేవారు మాకు, ఉమామహేశ్వర్ గారు, రత్నం గారు. మేమందరం ఒక టీమ్గా ఏర్పడి జిల్లా విద్యాశాఖ తరఫున ఏ కార్యక్రమాలు మాకు అందించినా సరే శంకర్రావు గారి ఆధ్వర్యంలో వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడంలో ఎంతగానో సహకరించేవాళ్ళం. పని సరే చాలా సునాయాసంగా చేయగలరు. నేను గంటల్లో చేసే పని ఆయన కేవలం 10 minutesలో పూర్తి చేస్తారు. చాలా స్పీడ్గా వర్క్ చేస్తారు ఆయన. స్పీడ్ అండ్ యాక్యురసీ రెండు ఉంటాయి. అదేవిధంగా సబ్జెక్ట్లో కూడా చాలా మంచి ఐడియాలజీ ఉంటుంది. చాలా బాగా కూడా మాకు మార్గదర్శనం కూడా చేయగలిగారు. అయినప్పటికీ రెడ్డిలో అంతా సిన్సియర్, అదేవిధంగా అంతా చక్కగా పనిచేసి వారి యొక్క గుణగణాలని ఎంతగా చెప్పినా కూడా తక్కువే. నాకు సర్వీస్లో సీనియర్, కానీ రిటైర్మెంట్లో జూనియరే 2 నెలలు. ఆయనకంటే 2 నెలల ముందు నేను రిటైర్మెంట్ అయ్యి నాకు ఒక విషయం చెప్పేవాళ్ళు. నేను రిటైర్మెంట్ అయ్యి వస్తున్నాను, మన ఇద్దరం 5 గంటలకి వాకింగ్కి వెళ్ళాలి, బీచ్ రోడ్ ఖాళీగా ఉన్నాయి, రెడీగా ఉన్నానని చెప్పారు మనం ఫోన్ చేసి. ఆయన హెచ్ఎం అయిన దగ్గర నుంచి నాకు ఫోన్ చేయడం తగ్గించారు. ఆయనతో ఎక్కువగా కలిసి ఉండేటువంటి అవకాశం కూడా కల్పించలే. హెచ్ఎం రోల్ చాలా క్రిటికల్ ఇప్పుడు. కాబట్టి అటువంటి రోల్లో ఉండి ఆయన నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు. ఇక మీదట ఆయన చాలా చక్కగా తన యొక్క విధులను నిర్వహించగలరు. ఆయన ఇటు స్కూల్ కార్యక్రమాలు అయితేనేమి, విద్యాశాఖ కార్యక్రమాలు అయితేనేమి, హౌస్ హోల్డ్ కార్యక్రమాలు అయితేనేమి చాలా చక్కగా నిర్వహించారు. రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది. మా మేడం గారు చాలా మంచి ఫ్రెండ్స్. అదేవిధంగా అనేక విషయాల్లో వాళ్ళని నేను సంప్రదిస్తూ ఉండేవాడిని. ఆయన సూచన మేరకే నేను కూడా వండాడులో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక మీదట కూడా ఆ అభిమానాన్ని ఆయన కొనసాగిస్తారని కోరుకుంటూ ఆయన యొక్క భావి జీవితం సంతోషంగా, చాలా కంఫర్టబుల్గా, పీస్ఫుల్గా మరి పదవి విరమణ చేస్తున్నటువంటి మరి నాకు గురుతుల్యులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఒక మార్గదర్శి, ఒక మంచి మోటివేటర్, నాకు అన్నింటికీ మార్గదర్శనం చేస్తే ఎప్పుడు అనునిత్యం నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మరి బడియ రామచంద్రారెడ్డి గారికి, దంపతులిద్దరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. మరి రామచంద్రారెడ్డి గురించి అందరూ అన్ని విషయాలు చెప్పారు. అయితే నాకున్నటువంటి కొంత అనుభవంతో మరి ఆయన మొట్టమొదటిసారిగా నేను 2001 సంవత్సరంలో మరి పెందుర్తి పాఠశాలలో రిసోర్స్ పర్సన్స్గా వెళ్ళినప్పుడు ఆయన ఆ కార్యక్రమంలో చాలా చక్కగా మాకు అందరికి కూడా గైడ్ చేసి ఆ కార్యక్రమం నిర్వహించడంలో, అది విజయవంతం కావడంలో చాలా చక్కగా మాకు సహకారాన్ని అందించారు. మరి సార్లో ఉన్నటువంటి మంచి సుగుణాల గురించి అందరూ చెప్పారు. నేను కూడా ఆయనతో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు మీ ముందు పంచుకుంటాను సార్. నిజంగా ఆయన విద్యా బోధన చాలా చక్కగా ఉంటుంది. మరి ఏదైనా ఒక పనిని నిర్వర్తించాలంటే ఆయన ప్లానింగ్ చాలా చక్కగా చేస్తారు. ఆ ప్రణాళికాబద్ధంగా చేయడంలో ఆయన నిష్ణాతులు. అలాగే ఎన్నో శిక్షణా కార్యక్రమాలలో ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు నాకు. అలాగే మనకి స్పాట్ వాల్యుయేషన్లో ఎక్కువసేపు ఆయనతో
గడపగలిగామండి. ఎందుకంటే స్పాట్ వాల్యుయేషన్ అనేది ఇట్ ఈస్ అవర్స్ టుగెదర్. కాబట్టి గంటల సమయం కేటాయించి కూర్చోవాలంటే మార్గదర్శనం చేసిన శంకర్రావు గారు కూడా మరి మాకు టీం ఒక మంచి టీం అండి. అందరూ వెళ్ళిపోయి మొత్తం స్పాట్లో అందరూ వెళ్ళిపోయినా మా స్పాట్లో మేము మాత్రం ఉండిపోయింది. ఇది మా బ్యాచే. ఎందుకంటే అందరికంటే లాస్ట్గా వెళ్ళే వాళ్ళము. మేము చేసింది కూడా ఎలాంటి తప్పులు లేకుండా వాటన్నిటిని కూడా చాలా చక్కగా చేసి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళము. మరి ఆయన స్పాట్లో ఎలా తీస్తారంటే పేపర్స్ నిజంగా మనుషులు ఉన్నారు కానీ చాలా స్పీడ్గా తీస్తారండి. అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా చక్కగా ఉంటుంది. ఆయన మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా ఆయన చెయ్యి చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అన్నట్టు ఆయన చెయ్యి కూడా పేపర్లు దిద్దుతూనే ఉంటుంది. మనతో ఒకవైపు మాట్లాడుతూనే మొత్తం అంతా కూడా చేసుకుని వెళ్ళిపోతారు. ఆయన నిజంగా చాలా అన్ని స్కిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అలాగే ఇన్స్పైర్ కార్యక్రమంలో కావచ్చు, సైన్స్ ఫేర్స్లో కావచ్చు, అలాగే ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించేవారు. అలాగే ఒక్కొక్కసారి సంబంధించిన పేపర్స్ని మనం రీవెరిఫికేషన్ డ్యూటీ పడినప్పుడు అకస్మాత్తుగా మనం వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు తప్పకుండా సార్ యొక్క ఆధ్వర్యంలో మరి శంకర గారు పిలిచిన వెంటనే వెళ్ళి మరి చాలా చక్కగా పరిస్థితి మాకు టీం లీడర్గా వ్యవహరించి చాలా చక్కని ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే తప్పకుండా ఆయన ఒక ట్రబుల్ షూటర్ అండి. మీకు ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్నా తప్పకుండా ఆయనతో చెప్పుకుంటే సగం బాధలన్నీ పోతాయి. తప్పకుండా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి మంచి చక్కని సలహాను కూడా ఆయన ఇస్తారండి. ఇంకా అందరికీ 20 సంవత్సరాల వరకు ఉన్నట్టు అందరినీ పలకరిస్తూ ఉంటారు. అతను నిజంగా అందరూ కూడా పలకరిస్తుంటారు ఆయన్ని. ఆయన మన పక్కన వెళ్తుంటే మనల్ని పలకరిస్తున్నాం అనుకుంటాం కానీ నిజంగా అది కాదండి. నిజంగా ఆయన పలకరించే వాళ్ళు అందరూ కూడా ఆయన పలకరించే వాళ్ళే. క్రీస్తు శకం నుండి క్రీస్తు పూర్వం దాకా కూడా అందరూ ఆయనకు సుపరిస్థితులే. ఎక్కడ ఉంటే ఆనందం అక్కడ పరమానందంగా ఉంటుంది. నిజంగా విద్యార్థులకు ఆలోచనలకు ఆశలకు ఊపిరి పోసినటువంటి శ్వాస వ్యవస్థ ఆయన. మనిషిలో దుర్గుణాలను సద్గుణాల నుండి వేరు చేసి వడపోసే ఒక విసర్జక వ్యవస్థ. నిస్తేజితమైన మస్తిష్కాలను ఉత్తేజితపరిచే నిత్య చైతన్య నాడీ వ్యవస్థ. అణువణువున ఆయన ఆదర్శాలను ఆయన పంపిణీ చేసి నిజంగా హృదయం అనేది స్పందన లబ్డబ్తో మొదలవుతుంది. కానీ ఈయన హృదయం ఎప్పుడు కూడా నవ్వు అంటుంటుంది. ఆ రెండింటితో తప్పకుండా ఆయన పంపిణీ చేస్తూ విసర్జక వ్యవస్థ తనలాంటి మరో తరాన్ని ఉత్పత్తి చేసే ఒక మంచి ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ అన్ని వ్యవస్థలు టోటల్గా ఈ ఆవరణ వ్యవస్థలో ఆహార జాలకం అనే దాన్ని మనం అందరం ఊహించుకున్నట్లయితే మనం అందరం వినియోగదారులం అయితే ఆయన ఉత్పత్తిదారుడు. నిజంగా ఇప్పటికే ఛాలెంజ్ చేస్తానండి. ఆయనతో ఎవరైనా సరే ఏదైనా చేయాలనుకుంటే లెక్కలు టగటగా కట్టడంలో ఆయన దిట్ట ఘనాపాటి. నిజంగా టక్కన అక్కడే మనిషి ఎదురుగానే మొత్తం అన్ని స్కాన్ చేసి లెక్కలతో సహా చెప్పేస్తాడు అతను. నిజంగా ఆయనలో నిజంగా అలాంటి టాలెంట్ ఉందండి. ఇంత చక్కగా నిజంగా ఆయనకు గుర్తులేదండి. నిజంగా ఆయన జాబ్లో జాయిన్ అయినప్పటికీ నేను 8th 9th చదువుతున్నాను బహుశా. కానీ ఆయన గుర్తులేలు. ఆయన యొక్క శేష జీవితం అంతా కూడా బాగా జరగాలని, మంచి సుఖమయంగా ఉండాలని నిజంగా కోరుకుంటూ మరి చక్కని అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పని ఉన్నా సరే ఎప్పట్లో ఆయన మొక్కలు అలసట కానీ లేకపోతే ఇలా ఇబ్బంది కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, కనిపించలేదు ఈ 20 సంవత్సరాలు మా ప్రయాణంలో. మరి ఫ్యామిలీ కూడా బాగా తెలుసు. ఇటు మామగారికి సేవ విషయంలో కానీ అమ్మకి సేవ విషయంలో కానీ ఈరోజు ఒక తల్లికి ఇంటికి వెళ్ళి వంట చేసి పెట్టి ఆవిడ తినేదాకా ఉండి చేసుకొస్తున్నారంటే చూడండి. ఆయన సెపరేట్గా ఉండి అది ఎవరు కూడా చేయలేదు ఈ రోజులో. మాట వరకు మనం ఏంటని చెప్తాం కానీ చేతల విషయంలో మాత్రం ఆయనదండి. ఇటు భార్యను ఒప్పించి ఎక్కడ ఎవరిదైనా అన్ని సమతుల్యం చేస్తారు. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టరు. మరి అది నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన మరి ఒక అదృష్టంగా భావించవచ్చు. లేదంటే ఆయన ఓపిక కానీ ఎంత ఓపిక అంటే మరి చెప్పలేమండి. ఏ రోజు కూడా నాకు ఈ పని ఉంది వెళ్ళిపోతాను కానీ, లేదా అలసిపోయానని కానీ లేదండి కదా. నాకు ఆయన పరిచయంగా 3 పెళ్ళిళ్ళు చేశారు. తర్వాత ఇంకా విషయం ఏమిటంటే చిన్న విషయం, 2002-2003లో ఉన్నప్పుడు ఆయన జాండీస్తో ఇబ్బంది పడుతుంటే ఒక సబ్వరం గవర్నమెంట్ స్కూల్ పనిచేస్తున్నప్పుడు హెడ్ మాస్టర్ పక్కన ఉన్న పీరియడ్లో అమౌంట్ తీసేవడానికి మ్యాక్సిమం 1/2 minute లేదా 1 minute పడుతుంది. ఆయన జాండీస్లో ఇబ్బంది పడి నిలబడలేని పరిస్థితిలో ఆయన జీతం తీసి ఇవ్వడానికి ఆయన రోజంతా నిలబెట్టించారు హెడ్ మాస్టర్. అదేవిధంగా మరి ఒక డ్యూటీలో ఉంటుంది కదా, సెలవుల్లో డ్యూటీ అన్ఎక్స్పెక్టెడ్గా డ్యూటీ పడింది డిపార్ట్మెంట్ ఆఫీసర్గా సమ్మర్ డ్యూటీలో. ఆయన ఊర్లో లేకపోతే అక్కడ ఢిల్లీలో బ్రదర్ ఎక్స్పైర్ అయిపోతే అక్కడ ఉంటే
ఆ హెడ్ మాస్టర్ కనీసం చెప్పేది కూడా వినకుండా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. అంటే గతంలో ఉన్న హెడ్ మాస్టర్ అంటే మరి అది ఏ రకంగా కనీసం ఒక విషయం ఒక టీచర్ ఇబ్బంది పడుతున్నారంటే కనీసం అతను చెప్పే పరిస్థితి వినాలి మన కనీసం ముందు, మనం విన్న తర్వాత అప్పుడు మనకి. సో మేము చాలా ఇబ్బందులు పడి పనిచేస్తాం. ఈవేళ కూడా భయపడుతూ ఇప్పుడు మాకుంది ఇంకా నాకు 22 నెలల సర్వీస్ ఉంది. ప్రతిరోజు కూడా టెన్షన్. ఎవరైనా రిటైర్మెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటే మరి పెద్దలు ఉన్నారు ఏముంటే ఈవేళ చెప్తున్నారు సార్ మాకు అంత తొందరగా రిటైర్ అయిపోతే అంత హ్యాపీగా ఉంటుందని చెప్తున్నారు. చివరి జీవితంలో ఇప్పుడు వచ్చి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ 86 నుంచి చేస్తున్నా. అప్పుడు భయపెడుతున్నాం, ఇప్పుడు భయపడుతుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఏ రకంగా భయం అంటే అయ్యో మనకి చూస్తున్నా సార్ ఎక్కడ మాట పడతామేమో, ఇంకా ఏమైనా ఇబ్బంది చివరి రోజుల్లో ఇంకేమైనా అధికార దృష్టిలో కానీ ఇంకో దృష్టిలో కానీ ఎవరి చేత ఫోన్ చేసి మాట్లాడతామంటే ఆ ఇబ్బంది. అంతేగాని పని చేయడానికి అయితే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అన్ని రకాల యాప్లు కూడా అయిపోయి ఉదయం లేసి స్కూల్కి 8 గంటలకు వెళ్ళి అవన్నీ చూసుకొని 11 పోక నేను బయలుదేరి ఇప్పుడు రావాల్సి వస్తుంది. సో అవన్నీ అప్పుడు మధ్యాహ్నం సీఎల్ పెట్టుకొని రావాల్సి. సో అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టీచర్స్ తగ్గిపోతున్నారు, పిల్లల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటప్పుడు రిటైర్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో టీచర్లు ఎవరికి ఇబ్బంది అయినా సరే చూడవలసింది హెడ్ మాస్టర్. ఇప్పుడు ఇంటి బాధ్యత ఎవరైతే ఉంటుందో అలా హెడ్ మాస్టర్ పరిస్థితి అలాగే అయిపోయింది. ఎవరికి ఎన్నైనా సరే ఎప్పుడు ఎవరికి సెలవు కావాలంటే సెలవు మంజూరు చేయాలి, వాళ్ళకి ఏమైనా అన్నీ కూడా చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో మరి చక్కగా రిటైర్మెంట్ అవుతున్నారంటే నిజంగా చాలా అభినందనీయము. మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలామంది మాట్లాడే గురించి మరి ఎప్పుడు నవ్విస్తుంటారండి. చక్కగా ఏ బస్సులో ప్రయాణం చేస్తున్నా లేదా పిల్లల మధ్య కానీ టీచర్ల మధ్య కానీ పని చేస్తుంటే అలసడని పూర్తి మర్చిపోతాం. అది ఆయన ఉన్న గొప్పతనం. మరి ఇప్పటికే చాలా టైం అయింది. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసు. మరి ఆయన శాశ్వత ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఆయన ఇంకా ఆనందంగా మనతో కలుస్తూ ఆయన అన్నీ కూడా మంచిగా మనతో షేర్ చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సభ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సభ తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్నాడు శ్రీ శ్రీనివాస్ గారు హెచ్ఎం కర్ణాటపల్లి వారిని హెచ్ఎం గారిని ఉద్దేశించి దేవరాపల్లి అలాగే సబ్బోర్లో పీడీగా చేసి తర్వాత గొర్రపల్లి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చానండి. ఇంకా బండి చార్నాలు వచ్చింది మొన్న, ఇంకా బండి విసిగిపోయి బండి అమ్మేశాను. అన్నీ 2 రోజులకి ముందు జన్మాష్టమి అయిపోయింది, కానీ జన్మాష్టమి వేడుకలు ఎక్కడ చేస్తే బాగుంటుంది. అన్ని కృష్ణుడు సకల కళ వాళ్ళప్పుడు అన్ని గురించి చెప్పనక్కర్లేదు. సో అంటే నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళకండి, పాజిటివ్ సెన్స్లో చెప్తున్నాను. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా నవ్వులు హరివిల్లు అనమాట. సో అందరూ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఆయన చాలా కష్టాలు పడి వచ్చాడు. ఆ కష్టాలు మాకు చెప్పేవాడు, ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ అమ్మగారిని ఎలా చూసుకునేవారు అన్నీ కూడా ఆ పిల్లలు పెంచే తీరు కానీ వాళ్ళు చేసే ఇది కానీ మాకు చాలా బాగా నచ్చింది. గిరి బ్రదర్ ఉన్నారు, వీళ్ళందరూ మాతో పెద్ద గవర్నమెంట్ కాలేజ్లో కానీ దేవరాపల్లిలో చేసినటువంటి లెక్చర్స్ వీళ్ళందరూ కూడా మాతో చేసిన వాళ్ళే. అన్నీ చాలా చక్కటి మృదు భాష, ఎవరితోనైనా ఇచ్చి ఆకట్టుకోగలరు. అదే ఫేసెస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని తిరిగేలేదని చెప్పిన ఇదేను. ఇప్పుడు పెద్దలైతే ఎవరెవరైతే చెప్పారో అవన్నీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. విష్ణు మాస్టర్ గారు కూడా చెప్పింది కూడా అక్షరాల నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మా హెచ్ఎం గారు అన్ని రంగాల్లో పెట్టాలి. నవ్వుల మాస్టర్ చెప్పినట్లు నేను వచ్చేసరికి చాలామంది శిష్యులు వచ్చేసారు నా చుట్టూన. మరి అనంతవరం అనేసరికి జ్ఞాపకం వచ్చేది రెడ్డి గారు. ఆయన మీకు తెలిసేది సైన్స్ మాస్టర్ గారు, మహా అయితే ఎన్ఎస్ మాస్టర్ ఇంకేదో అంటారు మీరు. మాకు హెచ్ఎం గారితో ఒక తక్కువ కాలంలో పరిచయం అనమాట. చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చేవారండి. మిగతా సచివాలయాలు పంచాయతీలు అన్నిటికంటే మన హెచ్ఎం గారు మాత్రం అందరికీ గౌరవిస్తూ అందరినీ కలుపుకోలుగా కలిసిమెలిసి ఉంటూ ముందుకు నడిపించారు. ప్రత్యేకించి ఈరోజు నేను ఒకే ఒక విషయం చెప్తాం అనుకుంటున్నానండి. పదవీ విరమణ అంటే వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది, వాళ్ళు రిలాక్స్ అయ్యారని అర్థం కాదండి. వాళ్ళ 2 చేతుల్లో ఒక చెయ్యి కోల్పోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. పదవీ విరమణ తర్వాత రోజు నుంచి తెల్లవారితే వాళ్ళకి స్కూల్ గుర్తొస్తుంది. స్కూల్ టైంకి స్కూల్కి వెళ్ళాలి, టీచర్స్కి ఏమైనా గైడ్లైన్స్ చెప్పాలి, స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలి, ప్రతి పాఠం రెడీ చేసుకోవాలి, అన్నీ గుర్తొస్తాయి. కానీ అది చేయలేని పరిస్థితిలో వాళ్ళు మానసికంగా చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా అభిమానంతో హాజరైన వాళ్ళందరూ తర్వాత అతని శేష జీవితంలో కూడా ప్రతి విషయంలో మీరు సహకారంగా ఉంటూ అతనికి ఒంటరితనం అనే మానసిక
సమస్య లేకుండా ఎప్పటికప్పుడే పలకరిస్తూ పుట్టినరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉండే రోజులు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ అతనికి సహకారంగా ఉంటారని, మరియు మన హెచ్ఎం గారు వాళ్ళ భార్య బిడ్డలు కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. పెద్దలకు ఆ నేటి సన్మానకర్త రామచంద్రారెడ్డి గారికి, వారి సతీమణి గారికి, ఇతర ప్రధానోపాధ్యాయులకు, పైడరాజ్ మాస్టర్ గారికి అందరికీ నమస్కారం. మరి యాదృచ్ఛికమేమో తెలియదు కానీ నేను ఇప్పుడు అనంతపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఆయన అనంతపురం పాఠశాలకి ప్రారంభమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం ఇప్పటికి కూడా రెడ్డి మాస్టర్ గారు పనిచేసినట్టుగా చేస్తే చాలండి అని చెప్తున్నటువంటి ప్రాంతం అది. అంటే ఆయన యొక్క అప్పటి ఆనవాళ్ళు ఇప్పుడు ఇంకా ఉన్నాయి. నేను రేవిడి హై స్కూల్లో చదువుకునేటప్పుడే అనంతపురం గురించి తెలుసు. ఎందుకంటే అది 1980లో హై స్కూల్ అయింది, మాది 78లో హై స్కూల్ అయింది. రేవిడి 80లో హై స్కూల్ అయినప్పుడు అనంతపురంలో 3 ఉపాధ్యాయులతో పనిచేస్తూ, ఇప్పుడు సబ్జెక్టుకి ఒకరు వచ్చినప్పుడు, ఇద్దరేసి వచ్చినప్పుడు కూడా కష్టమవుతున్నటువంటి టైంలో ఎటువంటి క్లర్కియల్ పోస్టు లేకుండా గ్రామస్తుల సహకారంతో 3 పాఠశాల నడుపుతూ, మరి అదే ఆ విజయంతోనేమో నెక్స్ట్ బోన్ వెళ్ళారు. బోన్ వెళ్తే మరి ఇద్దరు ఉపాధ్యాయులతో పనిచేసి ఇప్పటికీ ఆ ప్రాంతంలో రామచంద్రారెడ్డి గారు, అంటే నేను వెళ్ళి ఇంకా 5 నెలలు పూర్తయింది, ఇప్పుడు కూడా చూపిస్తుంటారు, ఇదిగోనండి అక్కడ ఉండేవారు, ఆయన ఇలా చెప్పేవారు, ఈ టైంలో గ్రామస్తుల సహకారం కోరుకునేవారు అని చెప్పి ఇప్పుడు కమిటీ చైర్మన్ కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారంటే ఒక ఉపాధ్యాయుడి తన సర్వీస్లో అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ఈ సన్మానాలు కాదు. మా ప్రాంతంలో పనిచేశాడు మంచి మాస్టర్ అని చెప్పుకున్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా ఆ మంచి మాటలే వాళ్ళకి ఉంటాయి. ఇక వ్యక్తిగతంగా అయితే ఇంచుమించుగా నేను సర్వీస్లో వచ్చినప్పటి నుంచి రెడ్డి గారితో పరిచయం ఉంది. ఇందాక చెప్పినట్టు ఆయన సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉండి ఆప్షన్ ఇచ్చినప్పుడు బయాలజికల్ సైన్స్ కన్వర్ట్ అయ్యారు, కానీ సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడిగానే తెలుసు. అప్పట్లో సైన్స్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా చెప్పుకునేవారు, మరి మంచి ఇంగ్లీష్ ఉపాధ్యాయులు. అప్పట్లో ఉపాధ్యాయుడు అంటే ఒక సబ్జెక్ట్ కాదు, అన్నీ చెప్పేవారు. ఇక వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళతోనూ కలిసిపోయి అందరితోనూ యువకుడిగానే ఉంటారు. కరెక్ట్గా చూస్తే ఆయనకన్నా నేనే ముసలిలో కనిపిస్తున్నాను. ఇప్పటికీ ఆయన యూత్ ఆ తాలూకా జీల్ కానీ ఆ స్పీడ్ కానీ ఇంకా ముందు కూడా ఉండాలని చెప్పి, అలాగే డీసీబీలో ఒక మంచి రిసోర్స్ పర్సన్ కోల్పోయాం. ఎందుకంటే ఏమైనా సరే మెటీరియల్ కావాలి అన్నా, ఏమైనా సరే మ్యాటర్ కావాలి అన్నా అప్పటికప్పుడు ఆ బృందం అంతా నాగేశ్వరరావు గారు కావచ్చు, ఉమామహేష్ గారు కావచ్చు, అల్లావుద్దీన్ గారు కావచ్చు, ఇటు రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరికీ టీం లీడరు అటు శంకర్రావు మాస్టర్ గారు, అంటే బయాలజీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి మాకు వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళా ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రెండోది ఏంటంటే ఒక ప్రధానోపాధ్యాయుడిగా ఆయన పదవి విరమణ చేస్తున్నారంటే ప్రధానోపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శిగా చాలా సంతోషించే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే ఈ కాలంలో ఎంత త్వరగా పదవి విరమణ చేస్తే ప్రధానోపాధ్యాయుడు అంత ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళందరినీ చూస్తే అసూయ కలుగుతుంది, ఇంకా మేము పని చేయాలి, అప్పటిదాకా ఎలా ఉంటుందో ఇప్పుడే భయపడుతున్నామని చెప్పి. మరి అటువంటి వ్యక్తి అందరిలోనూ ఇటు పనిచేసిన ప్రతి ప్రాంతంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి ప్రధానోపాధ్యాయుడిగా పదవి విరమణ చేస్తూ కాలం కూడా కలిసి వచ్చింది. అదే ఓ 2-3 నెలల ముందు రిటైర్ అయి ఉంటే ఇంత సమావేశం కానీ సభ కానీ వారి తాలూకు అభిప్రాయాలు కానీ తెలుసుకునే అవకాశమే ఉండేది కాదు. అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మరి ఈ విధంగా ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో పదవి విరమణ చేయడము, ఆయన ఇంత దూరంలో పనిచేస్తున్నా సరే ఆయనతో చివరి రోజు గడుపుతామని చెప్పి వచ్చినటువంటి అందరినీ చూస్తేనే తెలుస్తోంది ఆయన ఎంత మంచి అభిమాన పాత్రుడో, ఎంత అందరితోనూ కలుపుగోలుగా ఉండే మనిషో. ఆయనకి ముందు కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి భగవంతుడు ఆయన చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము 10th రిలీవ్ అయ్యాం. సారు 98లో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారన్నమాట. అయితే అప్పటి నుంచి ఒక 10-11 ఇయర్స్లో సారు సాధించినటువంటి విజయాలు అంటే అతను కంప్లీట్గా అనంతవరంలోనే ఉంటూ అతనితో పాటు మన ప్రీడి గారు, అంతకుముందు అయితే పీఈటీ గారు, అప్పటి మాస్టారు, తెలుగు మాస్టారు, అంతకంటే ముందు మాకు హిందీ మాస్టారు అలమంట నుంచి రోజుకి సైకిల్ తొక్కుంటూ వస్తూ వారానికి 3 సార్లు వచ్చారు డే బై డే.
కానీ అతనంటే ఇప్పటికీ కూడా అనంతవరంలో చెప్పుకుంటూ ఉంటారు. వారానికి 3 సార్లు వచ్చినా చాలా భయంకరంగా ఉండేది. భయంకరంగా చెప్తుండేవారు. ఓకే, ఇఫ్ యూ ఫుల్ఫిల్డ్ యువర్ సక్సెస్ వాట్ వుడ్ యూ డూ నెక్స్ట్? ఇప్పుడు నీ డ్యూటీ జాబ్, గవర్నమెంట్ జాబ్ సంపాదించావు, తర్వాత ఏం చేస్తావంటే ఇట్ ఈస్ బెటర్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ. సొసైటీకి, మీ ఊరికి, మీతో అనుచరులు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి లేకపోతే మన ఊర్లో ఉన్న పేదవాళ్ళకి కానీ ఎవరికి సర్వీస్ చేయనటువంటి ఆలోచన విధానాన్ని సార్ దగ్గర నేర్చుకున్నాం. సార్ ఆ విధంగా మీకు కలిసినప్పుడు అలా చెప్తూ ఉండేవారు. తర్వాత ఒకసారి మా ముగ్గురం కలిపి పెందుర్తి హై స్కూల్లో ఒకసారి సడన్గా కలిసామన్నమాట. సడన్గా షార్కి మీ కార్లో ఒకరోజు ఖాళీగా ఉన్నాం. ఆ రోజు సోషల్ స్టడీస్ లెసన్ చెప్పారన్నమాట. ఆ లెసన్ ఏంటంటే హిమాలయాల గురించి చెప్పడం అన్నమాట. హిమాలయాలు అనేటువంటి లెసన్లో హిమాలయ బొమ్మ వేసి బోర్డు మీద వేసి అది అక్కడ ఉన్నటువంటి హిమాలయ పర్వతాల గురించి చెప్పడం, మ్యాప్ వేసి అది సబ్జెక్ట్ రిలవెంట్ కాకపోయినా మాకైతే అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అలాగే 10th క్లాస్లో నాకు అంటే ఆ రోజు నాకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఆ రోజు మైండ్ సెట్ బాగాలేదు క్లాస్లో. అయితే సార్ ఏమో టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెడితే నేను అప్పటి వరకు కొద్ది బాగా రాసేవాడిని. ఆ రోజు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, 9 వచ్చాయి అప్రాక్సిమేట్లీ. ఆ రోజు చాలా సింపుల్ సూత్రమైనటువంటి ఫిజిక్స్లో ఆపో సూత్రం ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఉంది. తక్కువ ఆర్బిటాలు నింపి తర్వాత ఎక్కువ ఆర్బిటాలు నింపాలనేది ఆపో సూత్రం. అయితే అది చెప్పలేకపోయాను, సార్ కొట్టారు. అది ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఉంది. అలాగే 7th క్లాస్లో ఏదో సంథింగ్ ఒక వాటర్ని ప్యూరిఫై చేసే సిద్ధాంతం చెప్పారు. అందులో ఒక వర్డ్ చెప్పలేకపోయింది. తుషార అనేటువంటి వాటర్ని తుషార రూపంలో పెట్టి ఆవిరిలో ఎండలో వెంట పెడితే ఇన్ఫెక్షన్స్ వస్తుంది అనేది దాని గురించి ఆ వర్డ్స్ అయితే కొట్టేటప్పుడు అయితే జనరల్గా అతను మనం చెప్పలేదని ఒక వర్డ్ ఏదైనా క్వశ్చన్ ముందు రోజు చెప్తే మాస్టర్ కంఠస్థాయి పెట్టి అబ్జెప్పాలి. అలాంటి సిద్ధాంతం ఆ వర్డ్స్ ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఓన్లీ కొట్టడం వల్ల మాత్రమే. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనం పిల్లవాడికి ఏ విధంగా చెప్పాలనేది మనకు అందరికీ తెలుసు. అప్పుడు అయితే నాది మనం ఎప్పుడైతే చిన్న కరెక్షన్లు చేసామో అది కరెక్షన్లు అయితే బాగానే ఉండేవి. అలాగే ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఊరికి మాత్రం ఇండైరెక్ట్గా ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సరైనటువంటి ఎడ్యుకేషన్ విధానం అందించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఊరు అద్భుతమైన స్థాయికి చేరుకోవడానికి నాన్ చేసిందని చెప్పగలం. ఇప్పుడు చిన్న మా ఊర్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ విధానం అయితే మాత్రం ఊరిని డెవలప్ చేసే విధానం అయితే మాత్రం ఉంది. దాని అంతా గురువు గారు అండి అతను పడాడు అంటే అలా ఎక్కడికి వెళ్ళినా గురువుగారిని జ్ఞాపకం ఉంచుకోవడం, గురుగారి యొక్క చెప్పే సిద్ధాంతం అనేది బాగుండేది. అలా ఇలాంటి చాలామంది మంచి పిల్లలు భవిష్యత్తులో కోల్పోయారంటే అతను రిటైర్ అయిపోవడం వల్ల చాలా మంచి పిల్లలు మంచి టీచింగ్ విధానం, మంచి టీచర్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ పరిస్థితులు తప్పవు, రిటైర్మెంట్ లేకపోతే ఏదో ఒక రోజు జరగవలసిందే. అలా సార్ కూడా మంచి భవిష్యత్తు, మంచి తన కోరికల్ని నెరవేర్చే విధంగా జరగాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అత్యంత సన్నిహితమైనటువంటి ఆప్తులు, మిత్రుల్లో ఒకడైనటువంటి రామచంద్రారెడ్డి గారు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి రావటం నిజంగా నేను చేసుకునేటువంటి అదృష్టమే. ఎందువల్లంటే ఈరోజు యాక్చువల్గా వాతావరణం చాలా భయపెడుతున్నప్పటికీ కూడా, అలాగే ఈ కరోనా సీజన్లో కూడా ఇంత సమయంలో కూడా మరి చాలా టౌన్కి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన రిటైర్మెంట్కి అటెండ్ అవ్వాలి అనేటువంటి భావనతోటి ఇక్కడికి చాలామంది ఆయన యొక్క ఆత్మీయులు అందరూ రావడం నిజంగా ఆయన యొక్క గొప్పతనానికి ఇదే నిదర్శనం. అంటే ఏ మనిషి అయినా సరే, అంటే జనరల్గా మనకు ఉద్యోగం వచ్చిన తర్వాతే రిటైర్మెంట్ కూడా దానిలో ఒక భాగమే. ఏ రోజైతే సర్వీస్లో జాయిన్ అయ్యామో ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అది కామన్గా జరిగేది. కానీ మనం చేసినటువంటి సర్వీసు కొంతమంది వ్యక్తుల్ని మనతో పాటు తీసుకొస్తుంది, అది మాత్రం చాలా గొప్పతనం. ఆ సర్వీస్ ఎవరైతే ఇవ్వగలుగుతారో అందరి యొక్క హృదయాల్లో కూడా ఖచ్చితంగా అది ఉంటారు. మరి ఈరోజు ఆయన పనిచేస్తున్నటువంటి అనంతవరం నుంచి, ఆయన గతంలో పనిచేసినటువంటి అనంతవరం స్కూల్ నుంచి, పాఠశాల నుంచి
అలాగే బోని హై స్కూల్ నుంచి కూడా చాలామంది ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దలు, అలాగే ఆయనతో పాటు పనిచేసినటువంటి నా మిత్రుడైనటువంటి అప్పలరాజు గారు లాంటి వాళ్ళు ఇక్కడికి ఇంత దూరం రావడం అంటే అది ఆయన సంపాదించుకున్నటువంటి అభిమానం. ఏ వ్యక్తి అయినా సరే అన్నిటికన్నా ముందు కొంతమంది హృదయాల్లో ఆ అభిమానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళ జీవితం ధన్యం. మరి ఆ విషయంలో మా రామచంద్రారెడ్డి గారు నిజంగా అటువంటి అదృష్టవంతుడు. ఇంకొక అదృష్టం ఏంటంటే ఆయన మన జనరల్గా చాలా వరకు కూడా ఏ ఒక్కరికి దక్కనటువంటి అవకాశం ఆయనకే దక్కింది. ఆయన చాలా అదృష్టవంతుడు. అదేంటంటే వాళ్ళ అమ్మగారు కూడా ఆయన యొక్క రిటైర్మెంట్ని చూడగలగటం నిజంగా ఆయన చేసుకునేటువంటి అదృష్టం. నేను ఖచ్చితంగా ఆయన్ని గర్విస్తున్నాను. ఎందుకంటే అటువంటి స్నేహితుడు నాకున్నందుకు నేను కూడా చాలా గర్వపడుతూ ఉన్నాను. మాదంతా కూడా ఒక మంచి టీము. ఈరోజు జిల్లాలో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి కూడా తెలియనటువంటి వాళ్ళు, ముఖ్యంగా అంటే జనరల్గా ఇదొక టీము. ఏ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మరి డిఈఓ గారు కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఏ కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మా యొక్క టీంలో మన శంకర్రావు గారిని మొట్టమొదట ఆయనే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆయనకి వీళ్ళందరూ కూడా పిల్లర్స్. రామచంద్రారెడ్డి గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే అల్లావుద్దీన్ కానీ, మా కృష్ణకుమార్ కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే జిల్లాలో మన విద్యాశాఖకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మరి వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేది. నిజంగా ఈరోజు ఈయన రిటైర్ అవుతూ ఉన్నారంటే ఆయన రిటైర్ అవుతున్నారు ఒక విద్యార్థులకే కాదు, మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్కి కూడా ఒక విధంగా చెప్పాలంటే లాసే. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మంచి సౌమ్యుడు. తర్వాత ఏంటంటే జోవియల్గా ఉంటాడు, సరదాగా చాలా చక్కగా ఉంటాడు. ఎవరిని కూడా నొప్పించకుండా మంచిగా ఏంటంటే అందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా సహాయం చేయలేటువంటి తరపునున్నటువంటి మిత్రుడు ఆయన. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈయన ఇంకో విధంగా కూడా అదృష్టవంతుడే. ఎందుకంటే సుదీర్ఘకాలం స్కూల్ అసిస్టెంట్ సైన్స్గా చేసినప్పటికీ కూడా చివరిలో ఆయనకి ప్రమోషన్ రావడం అనేది, పదోన్నతి రావడం అనేది ఒక విధంగా చాలా తక్కువ కాలం హెడ్ మాస్టర్గా పనిచేయడం వలన ఆయన చాలా అదృష్టవంతుడే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నా అంటే ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఒక 10 సంవత్సరాలు ఏంటంటే సర్వీస్ చేయాలి. ఉపాధ్యాయుడికి తర్వాత ఏంటంటే విద్యార్థులకు ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ కూడా చాలా చక్కగా ఉండేది. ఈరోజు ఏంటంటే ఆ పరిస్థితి అయితే లేదు. మరొక వైపు ఏంటంటే విద్యాశాఖలు ఏంటంటే ఒక చదువు చెప్పడమే కాదు, మొత్తం ఏంటంటే అంతా కూడా హెడ్ మాస్టర్ అనేసరికి ఆన్లైన్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉదయం వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వెళ్ళేంత వరకు కూడా తీరిక లేకుండా మరి ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఏంటంటే ఒత్తిడి చాలా ప్రెజరు. మీరు గంటల వ్యవధిలోనే ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలి. మరి గతంలో ఇన్ని స్కీమ్స్ అయితే లేవు. మరి ఈరోజు ఏంటంటే ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్ని స్కీమ్స్ నడపడం వల్ల వాటిని అన్నింటినీ కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత మొట్టమొదటి హెడ్ మాస్టర్దే. ఇందులో ఏ తేడా వచ్చినా కూడా ప్రధానంగా ఏంటంటే ఇబ్బంది పడేది ఏంటంటే హెడ్ మాస్టరే. కాబట్టి ఈరోజు నిజంగా హెడ్ మాస్టర్ పోస్ట్ అనేది చాలా కత్తిమీద సాము అయిపోయింది. మరి అటువంటిది ఆయనకి నిజంగా మొన్న జూనే కదా నీకు ఇది మార్చ్ జాన్యువరిలోనే ఆయనకి మరి ప్రమోషన్ తీసుకోవడం, మొట్టమొదటి ఏంటంటే సిర్లపాలెం ప్రధానోపాధ్యాయుడిగా ఉండడం, తర్వాత ఏంటంటే ఇక్కడికి రావటం అనేది నిజంగా చాలా చక్కనైనటువంటి మంచి పాఠశాలకు వచ్చాడు. తెనుగుపూడి కూడా చాలా మంచి పాఠశాల. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఏంటంటే విద్యార్థుల పట్ల తర్వాత ఏంటంటే ఒక కేర్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే మన అధికారులు మన టీచర్స్ కూడా మంచి గౌరవం పొందేటువంటి పాఠశాల ప్రాంతం ఇది. సో ఇటువంటి పాఠశాలలో రిటైర్ అవడం కూడా నిజంగా ఒక రకంగా అదృష్టమే. ఏది ఏమైనప్పటికీ కూడా ఏంటంటే మంచి మిత్రుడు అయినా అందరికీ కూడా ఏంటంటే మంచి స్నేహశీలిగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు. తర్వాత బ్రతికినంతకాలం ఏంటంటే మనం అవకాశం ఉన్నంత వరకు 10 మందికి సేవ చేయడం, లేదంటే కామ్గా ఉండడం, అదే రకమైన లక్ష్యంతో ఉన్నతమైన ఆశయంతో వెళ్ళాడు. అందువల్లే ఎంతమంది అతనితో పాటు ఏంటంటే నడవగలిగారు. ఎంతమంది ఈరోజు ఏంటంటే రావడానికి ప్రధానమైన కారణం కూడా అది. మరి రానున్నటువంటి కాలంలో కూడా మరి ఖచ్చితంగా ఏంటంటే మరి ఆయన కూడా ఏంటంటే ఒక సోషల్ యాక్టివిటీ ఇంతవరకు కూడా ఏంటంటే మన సమాజ సేవ కూడా మన జీవితంలో ఒక భాగం కావాలి.
ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నేను మొన్ననే చెప్పాను, మిత్రమా నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను ఏంటంటే బాస్ అంటాడు, ఆయన నేను బాస్ అంటాం, బాస్ అని పలకరించాను, నాకు బాస్ ఆయన, ఆయన బాస్ నేను. సో ఏంటంటే మంచి ఆ పిలిపే మా ఇద్దరికి కూడా అంటే బాస్ అనుకోవడమే. బాసు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నువ్వు ఇంకా పిల్లలందరూ కూడా ఏంటంటే మొత్తానికి నీకు ఒక సెటిల్ అయిపోయారు. సో నీకంటే ఇంకా పెద్ద బటన్స్ అయితే ఏమీ లేదు. ఉన్నంతకాలం ఏంటంటే తల్లికి సేవ చేసుకోవడం, నెక్స్ట్ ఏంటంటే మంచి సమాజ సేవ కూడా నువ్వు చేయాలని చెప్తే డెఫినెట్గా నేను అలాగే చేస్తాను. నా సేవ జీవితం ఇక్కడ నుంచి సమాజ సేవ కోసమే నేను ఉపయోగిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మనం అంటూ ఈ జీవితంలో ఏంటంటే ఒక ముద్ర అంటూ వేసుకోవాలి, ఒక మంచి ముద్ర. మనం వెళ్ళిపోయినా కూడా ఏంటంటే చివరికి ఏంటంటే మనం చెప్పుకునేటట్టుగా ఏంటంటే మన యొక్క నడవడి కానీ మన ప్రవర్తన కానీ మన యొక్క ఆలోచన, ఇటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు రిటైర్ అవడం అనేది ఒక రకంగా బాధాకరం అయినప్పటికీ కూడా మరింత ఎక్కువ టైం ఏంటంటే సోషల్ యాక్టివిటీస్లో కూడా ఇచ్చేయాలని చెప్పేసి, అలాగే విద్యారంగానికి అలాగే ఉపాధ్యాయులకి సేవకి అవసరమైనప్పుడు మీరు ఖచ్చితంగా మంచి సేవలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, మరి మా గ్రామ పెద్దలకు, మరి స్కూల్ కమిటీ చైర్మన్కు హృదయపూర్వక ధన్యవాదాలండి. నిజంగా నా అదృష్టం అండి. ఎందుకంటే మేము సర్పంచ్ అవ్వకముందు సార్ ఇక్కడ రావడం జరిగిందండి. అది కూడా ఇలాగా సార్ ఇదే మొట్టమొదటిసారిగానే ఇక్కడ హెచ్ఎంకి వచ్చారంట. నా మొబైల్లో చూసిన తర్వాత మీరు ఇవ్వగలైనా మీరు మంచి స్థాయికి వెళ్ళాలని ఆయన ఆశీర్వదించని మాట్లాడారండి. ఆయన దయ వల్ల, మా గ్రామ ప్రజల దయ వల్ల, మా పెద్దల దయ వల్ల ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడినంత అదృష్టం నాకు కలిగించారు అందరూ కలిపేసి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చాడని కాదండి, బుల్లెట్ దిగిందా లేదని కావాలి. అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలు హెచ్ఎండి చేశారని కాదండి, చేసిన 6 నెలలు కూడా ఎంత న్యాయం చేశాడని మాత్రమే కావాలి. ఆయన 20 సంవత్సరాల నుంచి హెచ్ఎం చేసిన వాళ్ళకంటే ఆయన 6 నెలలు తెలుగులో ఒక రూపురేఖలు మార్చడానికి ఒక మార్గం వేసి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఎలా అంటే మీ ప్రతి చిన్న విషయం కూడా స్కూల్లో చేయాలంటే మాకు ఫోన్ చేస్తారండి. అంటే ఆయన మాకు చేయాలని లేదు, నిజంగా ఆయన ఉద్యోగం వచ్చేటప్పుడు ఇంకా నేను పుట్టలేనేమో. నేను 1987 9 నెలల 5వ తారీఖున పుట్టానండి. అంటే ఆయన నాకు పుట్టకముందు ఆయనకు ఉద్యోగం వచ్చింది. అదేనండి. అంటే నిజంగా ఆయన ఎంతమందిని తయారు చేసి ఉంటారో, ఆయన మేకర్ అండి. ఆయన తయారు చేయడమే 35 సంవత్సరాల నుంచి ఆయన పేరు చెప్పుకొని ఆయన యొక్క చెప్పిన సలహా సూచనలు పాటిస్తూ ఎంతమందో ఈరోజు ఎంత స్థాయికి వెళ్ళారో. నిజంగా అలాంటి వ్యక్తిని కన్నందుకు ఆ తల్లిదండ్రులకి 2 చేతుల మీద దండం పెట్టాలండి. నిజంగా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు మేడం గారు ఈ జన్మలోనే ఇంకో జన్మం తీసుకున్నారండి. కారణం ఏంటంటే ఆయన అమెరికాలో ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎవరికీ తెలియదు విషయం. ఈరోజు ఆయన్ని ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆయన వల్ల మా జీవితం ఎలా ఉంది, నేను అతని సలహా వల్ల ఎలా బాగుపడ్డాను, ఈ విధంగా ఉన్నానని అతన్ని ఒక తారాస్థాయికి పొగుడుతుంటే ఆ మేడం గారి కళ్ళలో నీరు తిరుగుతున్నా. పెళ్ళైన కొత్తలో మేడం గారు ఒక మాట అనుకుని ఉంటారు, ఏంటి ఎప్పుడు కూడానేమో నాకంటే నా పిల్లలకంటే స్టూడెంట్స్తో టీచర్తో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఏంటి ఎలా పెళ్లి చేసుకుని నేను ఫీలింగ్ ఉంటుంది. ఉండకపోవడం ఉండదండి, ఎవరికైనా ఉంటుంది. కానీ ఈరోజు నిజంగా మేడం చాలా గర్వంగా ఫీల్ అయి ఉంటారు. ఆ రోజు నేను ఆయన ఇబ్బంది పెట్టి నువ్వు మాతో ఎక్కువ టైం ఉండాలి, నువ్వేమో మిగతాతో ఎక్కువ టైం ఉంటాను అని ఇబ్బంది పెట్టుంటే ఈరోజు సార్కి పేరు రాదండి. ఆవిడ కూడా అర్థం చేసుకుని ఉంటుందో లేకపోతే బాధపడి ఉంటుందో కానండి. నిజంగానే ఆ తల్లిదండ్రులకు కానీ ఆ పిల్లలకు కానీ ఈతను వల్ల పైకి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయనకి తిరస్కారం కూడానేమో మనసులో ఉంచుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అతను కష్టపడి చదివినా అతనికి ఎంబీబీఎస్ సీటు రాలేకపోయింది. అప్పుడు బిఎస్ అతని మనస్తత్వం మొదటి నుంచి నాకు తెలిసింది కాబట్టి
చాలా సౌమ్యుడు, అందరితో బాగా ఉంటాడు. పిల్లల్ని ఎట్లా చేయాలో, పిల్లల్ని ఎలాగా కన్వర్ట్ చేయాలో తెలిసిన ఆయనకి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయనకి ఆ వృత్తి కొద్దిగా బాగా అమలైంది. ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు అందరూ ఇక్కడ మాట్లాడారు. అతని యొక్క టీచింగ్ ఎలాగుంటుంది, అతని యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, పిల్లలతోటి సొసైటీతో ఎట్లాగుంటుంది అని అందరూ చెప్పారు. ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అందరూ అతను స్కూల్ గురించి చెప్పినారు. మా ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పటికీ నాకు 3 పిల్లలు. ఒకరు బెంగళూరు, ఒకరు మంగళూరు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు. మేము బుడ్డబుడ్డి ఇద్దరమే ఉంటాం. మాకు ఇక్కడ అతను హీఈజ్ లైక్ ఏ సన్ టు మీ. ఎందుకంటే మాకు ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే వెంటనే ఇలా ఫోన్ చేయగానే వచ్చేసి మాకు అటెండ్ అవుతారు. అలాగే ఆయన భార్య అయిన రమణి కూడా మాకు ఎంతో సహకారం అందిస్తుంది. అంటే మేము ఇద్దరు ఉన్నందుకు, పిల్లలు దగ్గర లేకపోయినందుకు వాళ్ళు మాకు పిల్లల్లాగా మమ్మల్ని, అంటే మా తల్లిదండ్రులాగా మమ్మల్ని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి రిలేషన్, అంటే మేము చెప్తుంది ఏంటంటే ఇంతవరకు మీరు స్కూల్ రిలేషన్ చెప్పారు, ఇప్పుడు నేను ఫ్యామిలీ రిలేషన్ చెప్తున్నాను. తర్వాత వాళ్ళ మదర్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మదర్ ఎదుర్కొంటే కూర్చున్నారు, చూసి చెప్పారు. ఇప్పుడు విష్ణు గారు చెప్పారు, ఆవిడికి అతను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి పోడైనా, డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ముందు వాళ్ళ అమ్మగారిని వెళ్ళి అమ్మగారిని చూసిన తర్వాత ఏమైనా వండారా లేదా, తింటారా లేదా అన్నీ చూసిన తర్వాతే అతను ఇంటికి వెళ్తాడు. అంటే ఇంట్లోని పిల్లలు, భార్య అందరినీ కంటే ముందు ప్రిఫరెన్స్ అతను తల్లికి ఇస్తాడు. అంటే దీన్ని బట్టి అతనికి ఎంత ప్రేమ ఉందో తల్లిదండ్రుల మీద మనకు అర్థమవుతుంది. ఈ కాలంలోని నాకు తెలిసిన మట్టుకు, ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు, నాకు తెలిసిన మట్టుకు అలాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. అంటే తల్లిదండ్రులని అంత చక్కగా చూసుకునే పరిస్థితి ఎవరికి కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు అతనికి ఇటు ఉండండి, ఇటు తీసావు, నువ్వు అలాగే ఉండిపోతే ఎలాగా? మీ తలకాయలు అడ్డు పెట్టుకుంటే ఇంకా తీర్చుకోవడం వేస్ట్ కదా. ఇది మీరు తర్వాత చూసుకోవాలి. సరే చూడండి. అలాంటి సార్ ఒకటి మీరు చిన్న స్మైల్ చిన్న ఎన్టీఆర్ పోజ్ ఇవ్వాలి. అదిగో ఇచ్చాడు అమ్మ. Thank you.
ఇలా కూడా హై స్కూల్లో ఏంటంటే ఏదో యోగా చేస్తానమాట ఇలా పడ మాకు అవకాశం ఇవ్వండి సార్ ఇటు చూడండి వచ్చే దేవరా పిల్ల అశేష విశేష వినయ విజ్ఞానం అనంత అతులిత ప్రేమసం బావ కిరీటి గారు ఇచ్చిన ప్రోత్సాహం అమోఘం. ప్రేమచంద్ర విద్యాసాగర్ రెడ్డి తమ్ముడిగా ఓ తీయని జ్ఞాపకం. శరత్ చంద్రారెడ్డి అందించే అమిత అభిమానం. సోదరీమణుల భానుమతి ఓర్వశి చూపే కడు అభిమానం. బిఎస్ కృష్ణ కాలేజీలో డిగ్రీ సంపూర్ణ. ప్రవృత్తికి తగ్గ వృత్తికే అన్వేషణ. ఉపాధ్యాయ వృత్తే అందుకు సమాధానం. వృత్తి నైపుణ్యతలో పొందేరు శిక్షణ. అలా జీవశాస్త్ర బోధనకు సిద్ధం. 8 ఏళ్ల సభావరంలో బోధించడం. సైన్స్ పట్ల మీరు గ్రహించిన ఆసక్తి అమోఘం. తినేవారి ఇంట రమణీయంగా అయ్యింది ఈ ఇంటికి దీపం. సాయి కుమారి రాజారెడ్డిల గారాల పట్టితో వివాహ మహోత్సవం. అయ్యవారి విజయాలలో ఆమె అమ్మా నాన్నల వలె అక్క మామయ్య ప్రోత్సాహం. ఆసరాలు అర్థభాగాన్ని ఇచ్చి నిలబెట్టారు వారి జీవితం. అమ్మా భగవాన్ ఆశీస్సులు ఎలాగైనా అందజేయడం. ప్రతివారి జీవితంలో మీరంతా దైవ సమానం. సభవరంలో విద్యార్థుల అదృష్టం. సులభంగా బోధించే మీ ప్రేరణ పెద్ద ఈశ్వర అప్పారావు గారిని కల్పించడం. చెన్నయ్య మాస్టర్ గారు చెప్పినవి అమలు చేయడం. గురువుల పట్ల మీకున్న అంచెలంచెల గౌరవం. అంతగా మించి ఈ స్టూడెంట్స్ విద్య పట్ల మీ ఆసక్తి అనుగ్రహించారు. కేజీబీవి టెక్స్ట్ బుక్ రచయితగా అపూర్వం. 10వ తరగతి మూల్యాంకంలో తెలుగుకి జరిగింది సమాంతరం. ఎక్కడైనా ఎప్పుడైనా మారడమే స్వభావం. అంతర్గాడన్నది విశాఖ గురుకులు. టీచర్ ట్రైనింగ్ లో రిసోర్స్ పర్సన్ గా మారడం.
గురువులకు గురువు అనిపించే బోధన, నవ్వుతూనే భావాల్ని మదిలోక్యం, సాధుజన సాన్నిహిత్యం, నిరంతరం విజ్ఞాన సమీకృత అన్వేషణ, బోధకునిగా ఆదర్శనీయం, ఆధ్యాత్మికంగా మరింత అవసరం. శత సహస్ర ఆరోగ్యాలు సర్వం పొందాలి మీరు సత్తా. ఇట్లు పాఠశాల సిబ్బంది మరియు స్కూల్ పేరెంట్స్ కమిటీ, జిల్లా పరిషత్, ఉన్నత పరిషత్, ఇనుగుపూడి, దేవరపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా. ఇంకోటి ఒక్క నిమిషం. సార్ దాని మీద ఉండదు, లైట్ ఉండదు, దాని మీద మీరు వెళ్తున్నావా? సార్ ఇటు చూడండి అందరూ. నా సార్ని కవర్ చేస్తే అలా మొహం పెట్టి లైటింగ్ పడాలి, లైటింగ్ పడతాను నా చేత. అది అది కరెక్ట్ టైంకి వచ్చాయి భయ్య. సూపర్. ఓకే. ఓకే ఇటు ఇట్లా పట్టుకోండి సార్. ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేయండి, ఇటు వచ్చి దగ్గర 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 ఇటు చూడండి ఒకసారి. నా దగ్గరే మాట్లాడితే చెప్పారా మాస్క్ ఆయన మన అమ్మా ఇటు చూడండి, దగ్గరే ఉంది మేడం. మీరు కొంచెం
సైడ్ సైడ్ అలాగ అటు ఇటు అడ్జస్ట్ అవ్వండి. అక్కడ నుండి వచ్చి స్టేజ్ మీద నుండి వచ్చాను. ఓకే ఓకే బై బై మీరెళ్ళండి తీస్తాను. మీరెళ్ళండి, ఒక్కొక్కటి తీస్తాను, అందరిది తీస్తాను. మెమరీ ఫుల్ అయిపోయారు. చెప్పరా చెప్పు ఓం సద్గురు